టేబుల్ ఎజెండా కింద పెడతారు. ఇంతవరకు ఫైనాన్స్ కాన్ఫరెన్స్ లేదు, బీఆర్ఓ రిలీజ్ అవ్వలేదు, సిఎఫ్ఎంఎస్లో డబ్బు రిలీజ్ అవ్వలేదు. అంటే మీ దగ్గర డేటా కూడా లేదు. రైతుల డేటా ఎవడు జ్యూస్ షాప్ దగ్గర, జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఏ రైతు ఎంతకు అమ్మాడు, ఎన్ని కేజీలు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడు, లేదా ప్రైవేట్ ర్యాంపుల దగ్గర ఎవడు ఎన్ని క్వింటాళ్ళు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడో కూడా మీ దగ్గర అసలేదు, లెక్కలేదు. సరే, దామలచూరులో అమ్మినోళ్ళు, రాయచోట్లో అమ్మినోళ్ళు, కోడూరులో అమ్మినోళ్ళు, తిరుపతిలో అమ్మినోడు, లేదా నూజివీడోడు, తునోడు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు తోతాపురి మామిడి రైతులు కాదా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల బంగారుపాలెం మార్కెట్, మ్యాంగో మార్కెట్ యార్డ్ సందర్శన వల్ల అక్కడ రైతుల పరిస్థితిని ఈ ప్రపంచానికి చెప్పడం వల్ల మీలో కలిగినటువంటి భయం వల్ల, అభద్రత, రాజకీయ అభద్రతాభావం వల్ల ఈ 260 కోట్లు రిలీజ్ క్యాబినెట్ తీర్మానం చేసిన దాన్ని వెంటనే దాన్ని జీవో రిలీజ్ చేసి వెంటనే ఇవాళ సాయంత్రం లోపు డబ్బులు రైతుల ఖాతాకి జమ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే వీరితో పాటుగా ఒకవేళ ఒంగోలులో కనుక, ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో తోతాపురి రైతులుంటే వారికి, అలాగే నూజివీడి ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, తుని ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, లేదా ఉత్తరాంధ్రలో కూడా తోతాపురి రైతులుంటే వారికి కూడా, లేదా ఇప్పటికే రాయచోటిలో కానీ, రాయచోటి జిల్లాలో కానీ ఇంకెక్కడన్నా ఇప్పటికే అమ్మేసి ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కేజీకి 4 రూపాయలు చెల్లించి తీరాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద లైంగిక వేధింపుల్ని ఈ రాష్ట్రంలో దిగజారినటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి, ఈ రాష్ట్రంలో అధోగతి పాలైనటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి, పోలీసుల్ని గడిచిన 13 మాసాలుగా లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడానికి కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క మాన ప్రాణాలని లేదా వారికి ఒక అభద్రతాభావం లేకుండా భద్రతతో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వటానికి కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కట్టడానికి, జగన్ గారిని గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జెండా పట్టుకోకుండా భయపెట్టి ఇళ్లకే పరిమితం, జైళ్ళకే పరిమితం చేయడానికి మాత్రమే, లేదా ప్రజలు తిరగబడి వాళ్ళని తన్నకుండా వాళ్ళని రక్షించుకోవడానికి మాత్రమే పోలీసుల్ని వాడుకోవడం వల్ల దిగజారినటువంటి పర్యవసానం ద్వారా, తద్వారా ఏర్పడినటువంటి వికృత రూపమే ఇవాళ జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాల్లో భాగమే కాకినాడలో జరిగినటువంటి ఈ రౌడీ మోకలకి, లేదా మానవ మృగాల రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలకి భయం లేకుండా పోయింది పోలీసు వ్యవస్థ అంటే అని చెప్పనేది అర్థమవుతుంది అనేది మీకు చెప్తున్నాను. ఏమంటే నేను ఒకటి చెప్తానండి, ఆయన కొడుకు చెప్పాలి కదా, వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ చెప్పాలి కదా. వాళ్ళ పార్టీ వాళ్ళందరేమో అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఉంటారు, ఊళ్ళందరూ మాత్రం చేయాలంటారు. ఇది ఎక్కడ కాదు. ముందు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా 4, 5 కనండి, తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా కనమని చెప్పండి. అంటే భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీని తిడితే అందరూ తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఉత్తర భారతదేశం తిట్టాలంటే ఆయన తిడితే మనందరం తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని దొంగ అని, వాళ్ళ అబ్బాయిని గజ దొంగ అని తిడితే మనం కూడా తిట్టాలి, అది నిజం అనుకోవాలి. లేదా అబ్బాయి తూచి అవన్నీ కూడా తూచి పాప మోడీ గారు అద్భుతం, ఆహా ఊహా అని చెప్పి, లేదు మనందరం హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చేసుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 25 ఏళ్ళు ఉండాలంటే మనం కూడా 25 ఏళ్ళు ఉండాల్సిందే అని మనం కూడా అనుకోవాలి. రేపు 26లో చంద్రబాబు నాయుడు గారు దిగేసి లోకేష్ గారు ఎక్కేస్తే ఆహా ఊహ చేయగొట్టాలి, మనం కూడా పల్లకి మోసేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి తంతు.